హాయ్ వ్యూస్ అందరికీ నమస్కారం. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్య హన్విత్ బ్లాగ్ ఆఫీషియల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నా వీడియోని నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈరోజు చేయబోయే వ్లాగ్ ఏంటంటే, నేను మొన్న రెసిపీస్ పెట్టాను కదా, గులాబీ పువ్వుల రెసిపీ అండ్ ఎగ్ రెసిపీ. అవన్నీ నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి, కొన్ని బ్యాడ్ కామెంట్స్. ఏంటనంటే, నేను అవన్నీ ఎంతో కష్టపడి చేసి మీకు వీడియో అప్లోడ్ చేశానండి. కానీ బయట వాళ్ళ కామెంట్స్ ఏంటనంటే, నేను వేరే వాళ్ళ వీడియోస్ కాపీ కొట్టి నేను చేసినట్టుగా మీకు వీడియో తీసి చూపించినట్టు నాకు అంటున్నారు. సో నాకు అలా అడిగారు, చాలా కొంతమంది అడిగారు. సో వాళ్ళందరి డౌట్ నేను క్లారిఫై కోసం నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో మనం ఎంత కష్టపడినా కూడా ఈ ఒక్క కామెంట్ చాలండి మనకి మన ఎనర్జీ మొత్తం డౌన్ చేయడానికి. సో మనమే వంట చేసుకొని, మనమే వీడియో తీసుకొని, ఎవరి సపోర్ట్ లేకుండా మనమంతా కనిపించి, మన వంట కనిపించాలంటే చాలా కష్టమవుతుంది కదా ఎవరికైనా. సో నేను కూడా అందుకని నేను ఓన్లీ వంట వరకు మాత్రమే ఆ వ్లాగ్ చేశాను. సో అందరి మాటలో అలా నాకు అనిపించి చాలా బాధపడ్డానండి. సో మనం ఎంత కష్టపడి నేను వ్లాగ్ చేశాను. సో ఆ కామెంట్స్ ద్వారా నేను చాలా ఫీల్ అయ్యాను. ఈ అమ్మాయికి వంటే రాదు కదా, సో ఇవన్నీ ఎలా చేస్తుంది అని చాలామంది అంటున్నారు. సో నాకు వంట రానమాట నిజమే. ఫస్ట్లో ఎవరికి వంట రాదు, నేర్చుకుంటే అది వంట రానిదంటూ ఏమీ లేదు కదా. ఏ అమ్మాయికైనా వంట అనేది చాలా ముఖ్యం. అది పెళ్లి కాకముందు నాకు ఏ వంట రాదండి. పెళ్ళైన తర్వాత కొద్దిగా నేను వంట అనేది నేర్చుకున్నాను. మీ అందరి డౌట్ క్లారిఫై కోసం, ముఖ్యంగా నన్ను బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళ కోసం నేను ఈ గులాబీ పూల రెసిపీ తయారు చేసే విధానం మొత్తం మీకు చూపిస్తాను. కొద్దిగా మాత్రమే మీకు వీడియో కోసం, మీకోసం మాత్రమే నేను చేస్తాను. సో నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, నన్ను ముందు వరకు నడిపించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను స్టోర్ చేసుకున్న మైదా పిండిని తీసుకుంటున్నాను. సో ఇది ఒక 1/2 kg లాగా తీసుకొని బాగా జల్లించుకోవాలి, ఎందుకంటే పురుగులు కూడా ఉంటాయి కదా. సో నేను బాగా అయితే జల్లించుకున్నాను. సో నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం టేస్ట్ కోసం. చిటికెడంత సాల్ట్ అయితే సరిపోతుంది. సో ఈ పిండిని నేను తీసుకుంటున్నాను. ఒక 1/2 kg పిండికి అలాగా తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 kg పిండికి ఒక 1/2 kg పంచదార అయితే సరిపోతుంది. సో నేను పంచదార అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాటర్ కూడా మనము చిక్కగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ మనం దానికి సరిపోయినట్టు వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి, క్రీమీ టైప్ లాగా. క్రీమీలా ఉంటే సరిపోతుంది, ఉండలు లేకుండా మనం కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ పిండి ఒక 1/2 kg తీసుకున్నాను. 1/2 kg పిండికి 1/2 kg పంచదార అయితే సరిపోతుంది. సో నేను కొద్దిగా సాల్ట్, మనకి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేయకపోతే బాగోదు. సో నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. కొద్దిగా చిటికెడంత సాల్ట్ సరిపోతుంది. సో నేను ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను. చూసారా, ఇలా మనకి ఇలా వచ్చేది. ఇది మా అత్తమ్మ దగ్గర నేను నేర్చుకున్నానండి, నేను కూడా రీసెంట్గానే. సో నాకు ఇది ఇంతవరకు నాకు వంట తెలియదు. ఇవి మనకు షాప్లో అమ్ముతారు కదా. నేను ఏమనుకునేదానంటే షాప్లో కంపెనీ ద్వారా తయారు చేసేదేమో. సో మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా వస్తాయి. సో మీరు కూడా చూడండి. సో నేను ఫస్ట్ అయితే కడాయి తీసుకుంటున్నాను. సో దానికి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ బాగా వేగాలి కదా. సో దానికి కొద్దిగా సగం తీసుకుంటున్నాను, కడాయికి సగము. సో నేను స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. సో చూసారు కదా, నేను పిండి బాగా కలుపుకున్నాను ఉండలు లేకుండా. సో దీంతో నేను పువ్వులు వేస్తాను. చూడండి ఎలా వస్తాయో. ఇది ఫస్ట్ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టుకుని, లేకపోతే మనకి పిండి అంటదనమాట. సో దీనికి బాగా వేడి చేయించాలి.
నూనెలో పెట్టి బాగా వేడయ్యాక మనము ఆ పిండి ముద్దలో పెట్టేసి చూసారు కదా ఇలాగా పూర్తిగా ముంచకూడదు, లేకపోతే మనకి పువ్వులు సరిగ్గా రావు. సో ఇలాగ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా వేయించుకోవాలన్నమాట. ఒక చిన్న పొల్ లాంటిది అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. దాని సందులో ఇరుక్కుంటాయి కదా, సో అలాగేమీ లేకుండా నేను ఎంత నీట్గా వేయించాలో నేను చూపిస్తాను. చూసారు కదా ఈజీగా వదిలేస్తాయి. సో చాలా ఈజీ అండి. మనం ఎంతో కష్టం అనుకుంటాము, ఒకసారి ట్రై చేసి చూస్తే కానీ మనకి తెలీదు. నేను కూడా చాలా కష్టమేమో అనుకున్నాను ఫస్ట్లో. సో చాలా ఈజీ, మనం ఈజీగా నేర్చుకోవచ్చు. మనకి పిల్లలకి మనకి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం షాప్లో కొనుక్కొని తినే వాటికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. చాలా ఇష్టంగా తినచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. సో స్నాక్స్లో అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి బాక్స్లో, లంచ్ బాక్స్లో, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేమీ కాదు. ఒక మైదా పిండి, పంచదార ఉంటే సరిపోతుంది, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. సో ఈ రెంటి వాటిలోనే మనము చాలా అంటే చాలా మనకి నచ్చినవన్నీ చేయించుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత బాగా వస్తున్నాయో గులాబీ పువ్వులు అనేవి. సో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, మనం చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో మనం ఇంట్లో చేసుకున్నవన్నీ కూడా చాలా హెల్దీ అండి. బయట షాప్లో కొనే వాటికంటే మనం ఇంట్లో చేసుకునేవి చాలా ఆరోగ్యకరమైనవి. మన పిల్లలకి కానీ, మనం కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినడానికి చాలా బాగుంటాయి. సో నోట్లో పెడితే అలా ఇచ్చిపోతాయి, చాలా బాగుంటాయండి. మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇదే మాదిరి మనం అన్నీ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. కానీ మనం పూర్తిగా ముంచకూడదు, పువ్వులు సరిగ్గా రావు. మనం సగానికి ముంచుకుంటే నీట్గా వస్తాయి, చాలా పలుచగా వస్తాయి, సన్నగా వస్తాయి, చాలా బాగుంటాయండి, క్రిస్పీగా వస్తాయి. మీకు లాస్ట్లో చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. సో వెరీ అంటే వెరీ ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, నన్ను ఇంకా 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 సపోర్ట్ చేయండి. చూసారు కదా నాకు వచ్చిన వంటలన్నీ మీకు చూపిస్తాను. నేను ఒకరి వంట కాపీ చేసి చూపించాల్సిన అవసరం నాకు లేదండి. నాకు వచ్చిన వంటలు మాత్రమే మీకు చూపిస్తాను. నాకు నా పర్సనల్కి సంబంధించినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారండి. సో నాకు వచ్చిన మట్టుకు నేను చూపిస్తాను తప్పితే వేరే వాళ్ళ వీడియోస్ నేను కాపీ కొట్టాల్సిన అవసరం అయితే నాకు అస్సలు లేదు. సో నా గురించి తప్పుగా మాట్లాడొద్దు, బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. సో మీకు వీలైతే నన్ను ఎంకరేజ్ చేయండి, లేకపోతే మీరు నా వీడియోస్ చూడొద్దు. సో మీకు నచ్చితే కనుక చూడండి, మంచిగా కామెంట్ చేయండి, మంచిగా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అంతేగాని మీరు నన్ను బాధ పెట్టే మాట్లాడకండి. సో మీరు ఫేక్ అన్నారు కాబట్టి నేను డైరెక్ట్గా మొత్తం నన్ను కూడా మీకు చూపించాను. సో అంటే వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేనప్పుడు మనం వీడియో తీయడం అనేది చాలా కష్టము. సో అందుకే నేను వంట వరకు మాత్రమే వీడియో తీశాను. సో మీరు అలా అంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని నన్ను ప్రూవ్ చేసుకోవాలని, నా గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదని నేను మళ్ళీ వ్లాగ్ చాలా కష్టపడి తీశానండి. సో ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేసుకొని మనం వ్లాగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుందండి. సో ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే, పిల్లలు లేనప్పుడు చాలా ఈజీ అండి. చూశారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. మనం షాప్లో కొనే వాటికంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువ చేసుకోవచ్చు.
సో చూసారు కదా ఇలా చేసి చూపించాను రెసిపీ అనేది. సో నేను ఎవరు వీడియో కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, నాకు అవసరం రాదు కూడా. సో నాకు వచ్చిన వంటలు మీకు పరిచయం చేస్తున్నాను తప్పితే వేరే వాళ్ళ వీడియో కూడా నేను కాపీ చేయట్లేదు. సో నమ్మిన వాళ్ళు నమ్మచ్చు, ఇప్పుడు మీకు ప్రూవ్ చేశాను కదా. సో ఇలా బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎన్ని అయ్యాయో, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సరిపోతాయి.